హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో మంచి టేస్టీగా ప్రాన్స్ బిర్యానీని క్విక్ గా సింపుల్ గా చేసే మెథడ్ అయితే చూపించబోతున్నాను. ఇలా సింపుల్ గా చేసినా సరే రొయ్యల బిర్యానీ రుచి అనేది చాలా బాగుంటుంది. ప్రాన్స్ బిర్యానీ చికెన్ మటన్ బిర్యానీ అంత పాపులర్ కాదు, కానీ ఈక్వల్లీ టేస్టీ బిర్యానీ. హానెస్ట్ గా చెప్తున్నా, మటన్ బిర్యానీ కంటే ప్రిపరేషన్ చాలా ఈజీ. బ్యాచులర్స్ కి అలాగే వంటరాని వాళ్ళు కూడా ఈజీగా కుదురుతుంది బిర్యానీ. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ కేజీ రొయ్యలను అయితే తీసుకున్నాను. ఇవి మా గోదావరి రొయ్యలు. వీటిని నీట్ గా తొక్క తీసేసి శుభ్రం చేసుకోవాలి పసుపు ఉప్పుతో. ఇప్పుడు ఈ రొయ్యల్లో చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నా. అలాగే రుచికి సరిపడాంత ఉప్పు, 2 స్పూన్స్ వరకు కారం, స్పూన్ గరం మసాలా, కొద్దిగా కస్తూరి మేతి, అలాగే యాలకులు, లవంగాలు, చెక్క, ఆకు కూడా వేసుకోవాలి. 2 గరిటెలు గడ్డ పెరుగును మాత్రమే వేసుకోవాలి. గడ్డ పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీరను, అలాగే వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మరసం, ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 30 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పక్క బాస్మతి బియ్యాన్ని తీసుకుని 2-3 సార్లు నీట్ గా శుభ్రం చేసుకుని 30 మినిట్స్ అయితే వాటర్ లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది ఫాస్ట్ గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకుని అందులో బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది. అందులోనే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. 2-3 బిర్యానీ ఆకులు, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కళాయి పెట్టుకుని హీట్ అయ్యాక 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పును గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే కళాయిలో గ్రేవీకి సరిపడాంత ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. గ్రేవీ కోసం నేనైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీకు ఆనియన్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే పెరుగు అయితే ఎక్కువ వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత అయితే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలి. రొయ్యల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను చిన్న గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా ఇంకిపోయి ముక్క మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, మన గ్రేవీ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. అలాగే ముందుగా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నాం కదండి వాటర్, ఆ వాటర్ అయితే కూడా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులో నేను 2-3 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. రుచికి సరిపడంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం రైస్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకోవాలి. అస్తమాను కలపాల్సిన అవసరం లేదు, మధ్య మధ్యలో కలుపుకుంటే చాలండి. ఈలోగా రైస్ ఉడుకుతూ ఉంటుంది. నేను వేరొక పక్క దమ్ కోసం ముందుగా చేసి పెట్టుకున్న కర్రీని అయితే లేయర్ గా వేసుకుంటున్నాను. చూసారా, మన రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ 70% ఉడికితే చాలండి. ఇప్పుడు ఇలా ఉడికించి పెట్టుకున్న రైస్ ని కర్రీ మీద లేయర్ గా అయితే వేసేసుకోవాలి. ఇలా మీరు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ గా వేసుకోవచ్చండి. ఫైనల్ గా రైస్ ని అయితే వేసేసుకునండి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును అలాగే ఒక గరిటె వరకు నెయ్యినైతే వేసుకోవాలి. కలర్ కోసం పసుపు వాటర్ వేసుకుని 10 మినిట్స్ అయితే దమ్ పెట్టుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన బిర్యానీ అయితే ఈ విధంగా వచ్చిందండి. చూసారు కదా, రైస్ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో. నేను చెప్పినట్లుగా చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి. కలర్ లోనే కాదు, టేస్ట్ లో అయితే అద్భుతంగా ఉంటుంది. చికెన్ మటన్ బిర్యానీ కంటే కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఆనియన్స్ అండ్ నిమ్మకాయతో తింటే నెక్స్ట్ లెవెలే. ఈ విధంగా చేస్తే అచ్చం రెస్టారెంట్ లోనే తిన్నంత హ్యాపీగా ఫీల్ వస్తుంది. ఎప్పుడు బయట ఫుడ్ తినడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లోనే ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు.